కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చేరుతోంది. దీంతో కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ముఖ్యంగా దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కొద్దిసేపటి క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ రెడ్డి సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్కు వస్తున్న వరద ప్రవాహం, ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్ పరిధిలో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్. ప్రస్తుతం నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 590 అడుగులకు గాను 587 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ఏదైతే కొద్దిసేపటి క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 14 గేట్లను ఎత్తివేసి 5 ఫీట్ల మేర 14 గేట్లను ఎత్తివేసి 120,000 పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో మొత్తానికి నాగార్జునసాగర్కు ఇన్ఫ్లోగా 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ముందుగా 6 గేట్లను, ఆ తర్వాత 8 గేట్లను, తర్వాత 10, 12, 14 గేట్లను క్రమేపీ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సాయంత్రానికి మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఎగువన ఉన్నటువంటి వరద నీరు ఆధారంగానే గేట్ల సంఖ్యను క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నాగార్జునసాగర్కు సంబంధించి 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో గేట్లను ఎత్తివేశారు. గతంలో 2006-7లో మాత్రమే ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి జూలై మాసంలో గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసినారు. అయితే ఈసారి మాత్రం 18 ఏళ్ల తర్వాత మరోసారి జూలై చివరి వారంలో నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎప్పుడు కూడా నాగార్జునసాగర్కు ఆగస్టు 3వ వారం, 4వ వారంలో మాత్రం నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి జూలైలోనే నీటిని దిగువకు విడుదల చేయడంతో కూడా ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయకట్టు రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడమకాలువకు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులను కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు ఏదైతే ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ క్రస్ట్ గేట్ల నుంచి వచ్చే నీరంతా కూడా దిగువకు సముద్రం పాలవుతుంటది. అయితే ఈలోగానే ఏదైతే సాగర్ ఆయకట్టుకున్నటువంటి రైతులు కూడా తమకు ఎడమకాలకు నీటిని విడుదల చేయాలి, నీటిని విడుదల చేస్తే తమ నార్మల్లు వేసుకున్నాము, నాట్లు వేసుకుంటాము, ఏదైతే సాగుకు ఉపయోగం ఉంటుంది నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులను పదే కోరినప్పుడు కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరించి ఇప్పటి వరకు కూడా సాగర్ ఎడమకాలకు నీటిని విడుదల చేయలేదు. అయితే ఈరోజు సాగర్కు సంబంధించినటువంటి ఏదైతే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో కూడా ఇటు ఎడమకాలకు అదేవిధంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈలోగా ఇప్పటికే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు నింపినట్లయితే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెరువుల కింద, కుంటల కింద కూడా కొంత సాగు సేద్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఆ దిశగా కూడా చర్యలు తీసుకోలేదు. సో ఇప్పటికైనా అధికారులు చెరువులు, కుంటలు నింపాలి. ఎందుకంటే వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు సముద్రం పాలు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయకుండా చెరువులు, కుంటలు నింపాలని చెప్పేసి కూడా అధికారులను ఇటు రైతులు కోరుతున్నారు. ఇక ఆయకట్టు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్, రబీకి డోకా ఉండదు, అదేవిధంగా తాగునీటి అవసరాలకు కూడా డోకా ఉండదు అని చెప్పేసి కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరడంతో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇటు కుడి కాలువ కావచ్చు, ఎడమ కాలువ కావచ్చు, ఎవరు కూడా ఇష్టాన్ని రీతిలో కూడా నీటిని విడుదల చేసుకోకుండా కేఆర్ఎంబి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అవసరం ఉన్న మేరకు మాత్రమే ఇటు తాగునీటి అవసరాలకు కావచ్చు, సాగునీటి అవసరాలకు కావచ్చు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇటు రైతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఎగువన భారీ వర్షాలు, ఇటు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగర్కు భారీ వరద నీరు వస్తుంది. ఇటు శ్రీశైలం నుంచి కూడా గేట్లను ఎత్తివేసి దిగువ విడుదల చేస్తుండటంతో కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టులు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఎగువన వరద నీటిని ఆధారంగా కూడా ఈ గేట్ల సంఖ్యను క్రమేపీ పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాగర్ గేట్లను ఎత్తివేయడంతో కూడా పర్యాటకులు క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా సాగరు అందాలను తిలకించేందుకు, కృష్ణమ్మ పాలనూరుగుల పర్వాలను తిలకించేందుకు ఇక్కడికి సుదూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహా న్యూస్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి.